అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 46. وأطيعوا الله ورسوله ولا تنازعوا فتفشلوا وتذهب ريحكم واصبروا إن الله مع الصابرين. ఆయత్ నంబర్ 46. ఇంకా మీరందరూ అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి, పరస్పరం గొడవ పడకండి. అలా చేస్తే గొడవ పడ్డారంటే మీరు పిరుగువరైపోతారు, మీ శక్తి సన్నగిల్లిపోతుంది. అందుకే సహన స్థైర్యాలను పాటించండి. స్థైర్యం కనపరిచే వారికి అల్లాహ్ తోడుగా ఉంటాడు. 67. మూడవ ముఖ్య ఉపదేశం ఇది. యుద్ధం లాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో దైవం పట్ల, దైవ ప్రవక్త పట్ల అవిధేయతను ప్రదర్శిస్తే దాని పరిణామం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించడం కష్టం కాదు. ఆ మాటకొస్తే సాధారణ సమయాల్లో కూడా దైవం మరియు దైవ ప్రవక్త విధేయతకు కట్టుబడి ఉండాల్సిందే. ఇక యుద్ధం లాంటి అసాధారణ పరిస్థితుల్లోనైతే ఈ విధేయతాభావం మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది. ఈ సందర్భంగా ఎక్కడ ఏ కాస్త అవిధేయత తొంగి చూసినా దైవ సహాయం నిలిచిపోవచ్చు. 4వ ముఖ్యం ఏమిటంటే అనైక్యతకు, అంతఃకలహాలకు తావీయకుండా అందరూ ఒకే త్రాటిపై ఉండాలి. మనస్పర్ధలు మనోనిబ్బరాన్ని నీరు గారుస్తాయి. దీని మూలంగా మీ శక్తి క్షీణిస్తుంది. 5. యుద్ధ రంగంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సహన స్థైర్యాలను విడనాడకూడదు. ఒకవేళ ఓటమి కళ్ళ ముందు కదలాడుతున్నా సరే వెన్ను చూపరాదు. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీసులో ఇలా ప్రవచించారు: ప్రజలారా, శత్రువుతో తలపడే స్థితిని కాంక్షించకండి, సదా అల్లాహ్ నుండి శాంతిని కోరుతూ ఉండండి. ఒకవేళ శత్రువును ఎదుర్కోవలసిన అగత్యమే కనుక ఏర్పడితే అప్పుడు సహన స్థైర్యాలను చూపండి, ధైర్యంతో పోరాడండి. స్వర్గం ఖడ్గాల నీడలో ఉందని బాగా తెలుసుకో. సహీ బుఖారీ, కితాబుల్ జిహాద్. ఆయత్ నంబర్ 47. ولا تكونوا كالذين خرجوا من ديارهم بطرا ورئاء الناس ويصدون عن سبيل الله والله بما يعملون محيط. ఆయత్ నంబర్ 47. అహంకారాన్ని ప్రదర్శిస్తూ ప్రజల ముందు తమ బడాయిని చాటుకుంటూ తమ ఇండ్ల నుంచి బయలుదేరిన వారి మాదిరిగా అల్లాహ్ మార్గం నుండి ప్రజలను ఆపేవారిలాగా మీరు తయారవకండి. వారి ఆగడాలపై అల్లాహ్ పట్టు బిగించనున్నాడు. 68. మక్కాకు చెందిన అవిశ్వాసులు తమ వర్తక బృందాన్ని ఆదుకోవడానికి ముస్లింలతో యుద్ధం చేయడానికి బయలుదేరినప్పుడు అహంకారంతో విర్రవీగుతూ తమ శౌర్యాన్ని జబ్బజర్చి ప్రజల ముందు ప్రదర్శిస్తూ మరీ వచ్చారు. ఆ విషయాన్నే అల్లాహ్ ఇక్కడ ప్రస్తావిస్తూ ముస్లింలకు అలాంటి బడాయి ఎన్నటికీ శోభించదని తాకీదు చేస్తున్నాడు. ఆయత్ నంబర్ 48. وَإِذْ زَيَّنَ لَهُمُ الشَّيْطَانُ أَعْمَالَهُمْ وَقَالَ لَا غَالِبَ لَكُمُ الْيَوْمَ مِنَ النَّاسِ وَإِنِّي جَارٌ لَكُمْ فَلَمَّا تَرَاءَتِ الْفِئَتَانِ نَكَصَ عَلَى عَقِبَيْهِ وَقَالَ إِنِّي بَرِيءٌ مِّنكُمْ إِنِّي أَرَى مَا لَا تَرَوْنَ إِنِّي أَخَافُ اللَّهَ وَاللَّهُ شَدِيدُ الْعِقَابِ. ఆయత్ నంబర్ 48. ఆ సమయములో సైతాన్ వారి కార్యకలాపాలను వారికి ఎంతో రమణీయమైనవిగా చేసి చూపాడు. ఈరోజు మిమ్మల్ని ఓడించేవాడు జనులలో ఎవడూ లేడు, నేను సైతం మీకు అండగా ఉన్నాను అని చెప్పాడు. కానీ తీరా ఆ ఇరుపక్షాలు పరస్పరం ఎదురుపడినప్పుడు వాడు తన మడమలపై వెనుదిరిగిపోయాడు.
ఈ వ్యవహారంలో మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు చూడనిది నేను చూస్తున్నాను. నేను అల్లాహకు భయపడుతున్నాను. అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడు అని అన్నాడు. 69. ముష్రికులు మక్కా నుంచి బయలుదేరినప్పుడు వారికి వారి ప్రత్యర్థి తెగ అయిన బనీ బకర్ బిన్ కినానా పట్ల కొంత భయాందోళన ఉండేది. ఆ తెగవారు వెనుక నుంచి వచ్చి తమను చుట్టుముట్టుతారేమోనని ముష్రికులు అనుమానించారు. ఆ సమయంలో బనీ బకర్ సర్దారు అయిన సురాకా బిన్ మాలిక్ ఆకారంలో సైతాన్ ప్రత్యక్షమై ముష్రికులకు విజయం వర్తిస్తుందన్న శుభవార్త అందించాడు. పైగా తన సహాయ సహకారాలు వారికి తోడుగా ఉంటాయని హామీ ఇచ్చాడు. కానీ యుద్ధ రంగంలో అల్లాహ్ తరపున దూతలు దిగిరావడం చూసి సైతాన్ తోక ముడిచాడు. 70. అల్లాహ్ పట్ల భయము భీతి ఏర్పడగానే సైతానుకు చెమటలు పట్టాయి. ముస్లింలకు దేవుని ప్రత్యేక తోడ్పాటు ఉందని, ముస్లింల ముందు ఈరోజు ముష్రికులు నిలవలేరని ఆ జిత్తుల మారికి అర్థమైపోయింది.